ఎత్తున మార్పు ఆటోలకు భారీ భారీ ఎత్తున మార్పు చేసిండు రేవంత్ రెడ్డి. మళ్ళా 10 ఏళ్ళు మళ్ళా 50 ఏళ్ళ దాకా రావాలి. ఫ్రీ బస్సులు వచ్చిండు 50 ఏళ్ళ దాకా రావాలి. అందరినీ ఏం చేస్తాడు అంటే బిచ్చం అయితే జోల పట్టి ఉపాయం చేస్తాడు రేవంత్ రెడ్డి. అందరికి జోలలు ఇస్తాడు. వాడు రైతు బిడ్డ కానీ రైతు బిడ్డ కాదు. వాడు దొంగ బిడ్డ. దొంగ సూట్ కేసులు ఒకప్పుడు మాయం చేసిండు. ఇప్పుడు కూడా దేశాన్ని అమ్ముకుంటాడు. ఆటో కార్మికులకు 15 వేలు ఇస్తా అన్నాడు. 10 పైసలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పడతానే అందరికి పడతానే. అదే 10 పైసలు పడతాయి. 10 పైసలు కూడా పడతలేదు. ఆడోళ్ళు కూడా తిడతాను. మరి ఆడోళ్ళు ఉచిత బస్ అని కూడా వాళ్ళకి అవసరం తిడతాను. మంచిగా తిడతాను. జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను. అది కూడా టీవీలో పడ్డది చూస్తాను. నాకు రూపాయి కూడా ఇవ్వాలి. ఏమున్నది జోలే పట్టుకొని అడక ఉన్నది. ఇక అంత భారీ ఎత్తున చేసిండు. మార్పు చేసిండు. మార్పు భారీ ఎత్తున చేసిండు రేవంత్ రెడ్డి. అంత మార్పు ఎవరు చేయలేదు ఇంతవరకు. మార్పు అంటే జోలే పట్టే ఉపాయం చెప్తాడు. అది మార్పు. అర్క తినే ఉపాయం చెప్తాడు. బంగారం ఓయో వీడు రేవంత్ రెడ్డి అంతా ఆగం చేసిండు. రెడ్డి కులాన్ని నమ్మొద్దు. రెడ్డి డేంజర్. రెడ్డి అంత డేంజర్ ఎవడు. వాడు రెడ్డి వాడు ఎందుకు అయింది? కాపోడు. రెడ్డి కాదు, వాడు కాపోడు. రెడ్డి కులమే లేదు మన రేవంత్ రెడ్డి ఎందుకు? రెడ్డి వాడు అయితే గిట్లా చేస్తాడా? ఎంత బాగా చేయండి. వాడు ఏం చెప్తాడు? రైతు బిడ్డ అన్నప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళని అయితే ఆగం చేసిండు. ఇప్పటి వరకు కోలుకోకుండా అయిపోయిండు. కేసీఆర్ అందరికి బాగు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ ఇక నీళ్లు రైతులకు మాత్రం బాగు చేసిండు. అప్పుడు ఇక అందరూ మంచిగానే బతికిండ్రు. మాకున్నది 3 ఎకరాలు. యూరియా బత్తాలు దొరుకుతాయి. ఎందుకో దొరుకుతలేవు. ఇక లైన్లు కట్టి కొట్టుకుంటాను. ఒక్కొక్కరు కొట్టుకుంటాను. రోజుకొకటి ఇస్తాడు. 10 ఎకరాలకు కూడా ఒకటే బత్త ఇస్తాడు. అప్పుడు వైఎస్ వచ్చినప్పుడు ఉండే. కాంగ్రెస్ వచ్చినప్పుడే ఉండే. మధ్యలో లేకుండే. మళ్ళా ఇప్పుడు మార్పు గదే మార్పు చేసిండు. వాళ్ళ మార్పు వాళ్ళే. రెడ్డి బతుకుతాడు అంతే. అదే ఇప్పుడు నిరంకుశం నడుస్తుంది. వాళ్ళ ఇష్టం. వాళ్ళు అన్నదే వాక్కు. ఏమని కుర్చీ పట్టుకున్నాడు. కుర్చీ మీద కూర్చున్నాడు. బయటకు వచ్చి ప్రజలను బాగు చేస్తలేడు. అంతే అది బతుకు. వాడా ఉండడు, గెలవడు. వాడిని నాడి చూస్తేనే ఏర్పడతాను. భయపడతాను, వణుకుతాండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలంటే వణుకు పుడుతుంది. ఇప్పుడు ఏం పెడతాడు? ఇక ఏం గెలుతాడు? వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ నేను గెలవలేదు. ఇక దోసుకునే అంతా దోసుకుంటాడు. ఉన్నంత వరకు కుర్చీ ఉన్నంత వరకు. 20 ఏళ్ళు కాదు. ఎలక్షన్ దబ్బున ప్రజలు తిరగబడి మాత్రం ఈ తెలంగాణ లేకుండానే చేస్తారు వాళ్ళు. తెలంగాణలో లేకుంటే ఒకప్పుడు ఒక దేశం ఎక్కడ ఒక దేశంలో చెప్పులతోని కొడితే బయటకు వెళ్ళిపోయాడు. అదే కుర్చీ ముందే బయటకు వచ్చి అన్నాడు కదా. బయటికి ప్రజలలోకి వచ్చి అంటే మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారు. అది అది కుర్చీ పట్టుకొని చెప్తాడు. ఎన్నైనా చెప్తాడు. అంతే. ఇక బయటకి అయితే రాడు. జనం చేస్తాను. కేసీఆర్ని చేస్తాను. రైతులకు బాగా చేసాడు. రైతులకు చేసిండు. అయితే ఇక మంచి పంటలు పండుతాయి కాబట్టి అందరి బతుకు బాగున్నాయి అన్నట్టు. కూలి వాళ్ళకైనా ఆటోలు నడుపుకునేటోళ్ళకైనా మస్తు గిరాకీ మంచిగా ఉంది. ఇప్పుడు డౌన్ అయిపోయింది. ఉద్యోగాలు వాళ్ళకి ఉద్యోగాల వరకు అయితే రాలే. ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కూడా చదివించినాం. నా కొడుకు చదువుతున్నాడు డిగ్రీ. రాలే ఇంకా